ప్రైజ్ ద లార్డ్. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునిను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమొనను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నొకడెనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ నామానికి స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా సహోదరుడు జాషువా యొక్క గృహములో చేరి తండ్రి, వారి యొక్క జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నాయన ఈ యొక్క కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపారు. ఈ సమయంలో ప్రభువా సంఘమంతయు కూడా తండ్రి ఇంతవరకు నీ నామాన్ని మేము కీర్తించి ఉన్నాం. ప్రభువా నీ నామము స్తుతింపదగినది, మీరు మాత్రమే పూజార్హుడై ఉన్నారు తండ్రి. నాయన దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా నాయన నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొక మా హృదయాంతరంగముతో ఎల్లప్పుడూ కూడా నేను స్తుతించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన వాక్యాన్ని మేము చదవగలమే కానీ దానిలో ఉన్న జీవాన్ని మాకు అనుగ్రహించేవాడు నీవై ఉన్నావు తండ్రి. నా నిశ్చయంగా నీ వాక్యం ప్రకటించబడుచు ఉండగా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా నీవే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ వాక్యం ప్రత్యక్షపరచబడినట్లుగా మీరు సహాయం చేయండి, మహిమ పొందండి. ఈ కూడిక ద్వారా ప్రభువా నీ నామాన్ని మేము స్తుతిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా నీ ఆశీర్వాదాలు ఈ కుటుంబం మీద ఎల్లప్పుడూ కూడా నిలిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి, వారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మన ప్రియులు దైవ సేవకులు మన మధ్య ఉండటం సంతోషం, వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడికని ఏర్పాటు చేసిన కుటుంబస్తులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు జాషువా గారి యొక్క కుమారుడు ఎబేజ్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా కూడికని ఏర్పాటు చేయటం జరిగింది. అందును బట్టి ఆ బిడ్డను నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను దీవిస్తున్నాను. ఎబేజ్ ఎదిగి ఫలించి తల్లిదండ్రులకు ఆనందాన్ని, దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఆ బిడ్డ ఉండాలని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను.
మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములు నా శుభములు. ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే మరణ ప్రదేశములో ఉన్న వారికి జీవపు వెలుగు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో రాయిచు ఏమంటున్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు ఆయన. అనగా ఆ తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఏం చెప్తున్నాడంటే, ఒక దినం రాబోతుంది, ఆ కాలం యొక్క ముగింపులోనికి వచ్చినప్పుడు అపాయకరమైన కాలాలు వస్తాయి, అది తప్పకుండా వచ్చి తీరుతాయి. వాటిని ఆపటం ఎవరి వల్ల కాదు. కాబట్టి అవి వచ్చునని నువ్వు తెలుసుకో అన్నాడు ఆయన. కానీ ఈ చివరి కాలంలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ తిమోతి వలె రాబోతున్నాయని తెలుసుకోవటం కాదు, కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అపాయకరమైన కాలముల మధ్యలో మనం ఉన్నాం. ఐ మీన్ ఆ అపాయకరమైన కాలాలు ఏంటి? ఈ లోకములో మనం చూసినప్పుడు మీరు కనుక కరెంటు స్తంభాలకి లేకపోతే ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ల మీద ఒక సైన్ పెడతారు, ఒక సూచన బోర్డు. అక్కడ ఏముంటుందంటే అపాయము అని ఉంటుంది. అయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన అపాయమైన కాలాలు ఏంటంటే అవి ఈ లోకంలో మనం చూసే అపాయాలు కాదు, అవి ఆత్మ సంబంధమైన అపాయాలు. అవి అక్కడ అన్నాడు సజ్జన ద్వేషులు, ప్రజలు హితబోధన సహించరు. అంటే ఈరోజు ఒక వ్యక్తి గురించి మీరు చెడు చెప్పండి, వెంటనే వాళ్ళు అంటారు కరెక్ట్గా కనుక్కున్నారు బ్రదర్ మీరు అంటారు. మీరు ఎలా పట్టుకున్నారు ఈ సంగతిని, మీరు ఇది గ్రహించగలరో లేదని మేము అనుకున్నాం. అంటే నువ్వు ఖచ్చితంగా నేను మాట్లాడే ప్రతి మాట మీరు అంగీకరించాలంటే నేను ఎవరినో ఒకరిని తిడతా ఉండాలి, మీరు అంగీకరిస్తారు. అలా కాకుండా ఒక మనిషిని ఈ వ్యక్తి మంచివాడు అన్నాను అనుకోండి, వాడెట్ట మంచివాడండి అని 100 పాయింట్లు బయటికి తీస్తారన్నమాట. అంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే సజ్జన ద్వేషులు, అంటే మంచిని అంగీకరించడం ఎవరికి ఇష్టం లేదు. అందుకే ఈరోజు యూట్యూబ్లో మంచి చెప్పాలన్నా చెడ్డ భాష వాడమంటున్నారు. ఏం వాడాలండి? మంచి చెప్పాలన్నా ఏ భాషలో చెప్పాలి? మంచిని మంచి భాషలో చెప్తే ప్రయోజనం లేదు. ఆ మంచి ప్రజలకు వినాలన్నా దాని చెడు లాంగ్వేజ్లో మాట్లాడితేనే ప్రజలకు అది అర్థమవుతుంది. కాబట్టి సజ్జన ద్వేషుల కాలం ఇది, ప్రజలు హితబోధన సహించని కాలం ఇది. ఇంకా పౌలు గారు చెప్తా ఉన్నాడు, అందుట్లో ప్రజలు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేఖనం చదవండి, అక్కడున్న ప్రమాదాలు ఏవి కూడా వాటిని ప్రమాదాలుగా మనం ఎంచం. కానీ ఆ ప్రమాదం నిజంగా మనకు వచ్చినప్పుడు, ఆ ప్రమాదాల కాలములో మనం నివసిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం అనుభవించే కాలములో అప్పుడు మనకు ఆ సంగతులు అర్థమవుతూ ఉంటాయి. అందుకే పిల్లలకు చెప్తూ ఉంటారు, అరే బాగా చదవండిరా, కష్టపడి చదవండి, మంచిగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మీరు మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారంటే పిల్లలు అంటారు అన్నీ వేస్ట్లే, వాడు చదివి వాడు పాస్ అయ్యాడా, ఈడు చదివి వీడికి ఉద్యోగం వచ్చిందా అని అంటూ ఉంటారు. కానీ రేపు కష్టపడేటప్పుడు అంటారు, ఆ రోజు మా తల్లిదండ్రులు కొట్టైనా చదివించుంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. అంటే మంచి చెప్పేటప్పుడు అది నీకు వృధాగా కనపడుతుంది, అది విలువలేని దానిలా కనబడుతుంది. కానీ దాని ఫలితాన్ని నువ్వు అనుభవించేటప్పుడు, ఆ శ్రమ నీకు ఎదురైనప్పుడు, మహాజ్ఞాని సొలొమోన్ అంటాడు, ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళేటప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, అయ్యో నా బోధకుల మాటను నేను ఎందుకు త్రోసివేశాను, ఆ రోజు నా బోధకులు నాకు బోధించినప్పుడు ఆ మాటలు నేను విని ఉంటే బాగుండేది, వాటికి లోబడి ఉంటే బాగుండేది అని ఆయన చెప్పేవాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి ప్రపంచం పూర్తిగా చెడిపోయింది. ఈ ప్రపంచంలో మంచి అనేది లేనే లేదు. మీరు ఎదురు చూస్తున్న కొలది, సమాధానాన్ని గురించి ఎదురు చూస్తున్న కొలది ఇంకా యుద్ధాలు పెరుగుతున్నాయి, యుద్ధ వాతావరణాలు పెరుగుతూ ఉన్నాయి. 96, 97 ఆ ప్రాంతంలో సైన్స్ ఏమని ప్రకటించిందంటే, ఈ 2000 సంవత్సరం వచ్చేసరికల్లా మనిషిని మేము 1200 సంవత్సరాలు ఆరోగ్యంగా
బ్రతికించగలమని చెప్పింది. కానీ ఇప్పుడు 2024కి వచ్చాము. ఈరోజు ప్రతి మెడిసిన్ వలన, ఒక రోగం వలన ఒక మందు వేసుకుంటే ఆ మందు వలన ఇంకొక రోగం వచ్చి పడుతుంది. ఈరోజు సామాన్యమైన రోగాల్ని తగ్గించలేకపోతున్నారు. వాతావరణం అంతా పూర్తిగా చెడిపోయింది. మనుషుల మధ్య నైతిక విలువలన్నీ పతనం అయిపోయాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఒక ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం పేరు నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆ ఉద్యమం ఏంటంటే, అసలు పిల్లలు వద్దు, ఇంకా మనకి పిల్లలు వద్దు, ఎందుకంటే ఈ ప్రపంచం చెడిపోయింది, ఉన్నవాళ్ళం ఎలాగో బ్రతికి చనిపోదాం, ఇంకా పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ పాపిష్టి ప్రపంచంలో వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెట్టడం అనే ఒక ఉద్యమం వచ్చింది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రమల మధ్య మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మరణ ఛాయ గల ప్రదేశాలలో, మరణము కలిగిన ప్రదేశాల్లో, మరణ ఛాయ మధ్య నివసించే ప్రజల మధ్య ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఈరోజు చుట్టూ ఉన్న ఈ అపాయాలను చూసి నువ్వు కలవరపడాల్సిన అవసరత లేదు. కానీ నువ్వు జాగ్రత్త పడాలి. ఆ రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాబోయే ఉగ్రతను తప్పించడం ఎవరి వల్ల కాదు, కానీ ఆ ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువు తన వారిని ఎరిగి ఉన్నాడు. అంటే లోకం మీదకి అపాయాలు రాబోతూ ఉన్నప్పుడు ఈరోజు ప్రతి విశ్వాసి అతడు చేయాల్సింది ఏంటంటే, అతడు ఖచ్చితంగా యేసుక్రీస్తులోనికి వెళ్ళాలి, తన కుటుంబాన్ని యేసుక్రీస్తులోనికి నడిపించాలి. ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడు ఎంతో. మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఒక నినాదం ఉండేది ఎలక్షన్లో. ఏంటంటే, రాజకీయ నాయకుల యొక్క ఆ యొక్క నినాదం ఏంటంటే, రోటీ కపడా ఔర్ మకాన్, అంటే తినటానికి ఆహారం, కట్టుకోవటానికి వస్త్రాలు, ఉండటానికి ఒక గూడు. ఇప్పుడు ప్యాలెస్ కావాలి, ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ కావాలి, ఇప్పుడు హైవే కావాలి. అంటే ఇప్పట్లాగా ఆ నినాదం సరిపోదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి ప్రతి వ్యక్తికి ఆహారం ఇచ్చే బాధ్యత మాది, ప్రతి వ్యక్తి వస్త్రాలు అందించే బాధ్యత మాది, ప్రతి వ్యక్తి ఒక ఇల్లు ఇస్తానంటే కుదరదు. ఇప్పుడు ఏమనాలంటే, ప్రతి ఊళ్ళో ఒక పిజ్జా సెంటర్ పెట్టేస్తాం మేము, ప్రతి ఊళ్ళో ఒక మెడికల్. ఎందుకంటే ఆ రోజు ఆహారం లేదనే బాధ ఒకటే. ఈరోజు ఆహారం ఉన్న ఆరోగ్యం మనుషులకి లేదు. రకరకాల సమస్యలు పెరిగిపోయినాయి. అంటే ఈరోజు మనిషికి రొట్టె లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా ముందు వైఫై బిల్లు కట్టాలి, దాని తర్వాత ఇవి. ఇదివరకు రైస్ బిల్, రేషన్ తెచ్చుకున్న తర్వాత ఫోన్ బిల్లు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం కట్టాలి? ముందే ఫోన్ బిల్లు కట్టాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ముందు ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు. ఆ ఫోన్ కూడా టచ్ ఫోన్ కావాలి. ఏ ఫోన్ పెడితే ఆ ఫోను కుదరదు. ఆ ఫోన్ లేనోడు బతకడానికి ఇల్లేదు, చావటానికి కూడా ఇల్లేదు. ఎందుకంటే ఒకవేళ చనిపోయినా వాడి కార్యక్రమాలు చేయాలంటే ఏదో ఒక ఓటీపీని ఏదో జనరేట్ చేయాలంటే వాడి పేరునే ఉండాలి, ఒక ఫోన్ ఉండాలి. అంటే మనుషుల యొక్క అవసరతలు మారిపోతున్నాయి. కానీ వీటన్నిటి మధ్య వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే, వీటన్నిటిని సమకూర్చుకోవటానికంటే ముందే ఒక విశ్వాసి తను క్రీస్తులో ఉన్నాడో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నీ ఆహారం కంటే, నీ వస్త్రం కంటే, నీ నివాసం కంటే నీ మొదటి స్థానం ఏమై ఉండాలంటే, దేవుని చిత్తాన్ని, ఆయన నీతిని వెతకటమై ఉన్నది, ఆయన వాక్యాన్ని నెరవేర్చటమై ఉన్నది. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళకి లక్ష్యాలు కలిగి ఉంటున్నారు. ఆ లక్ష్యాలన్నీ తప్పుడు లక్ష్యాలే. ఈ మాట నేను చెప్తున్నందుకు క్షమించండి. ఈరోజు పిల్లోడు పుట్టగానే వారి కోసం తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశం పడినా పడకపోయినా, ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం మన దేశం. మన దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన దేశంలో మాత్రమే పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రాణాలైన కోల్పోతారు. ఆమేన్. పిల్లల కోసం అవసరమైతే ఎక్కడ దాకా ఖర్చు పెడతారండి మన భారతీయులు? తమ ప్రాణాన్ని పెడతారు. వాళ్ళ కోసమే వాళ్ళ జీవితాన్ని ధారపోస్తారు. బయట దేశాల వాళ్ళకి ఈ తల్లిదండ్రుల ప్రేమ ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు. ఆడు పుట్టగానే తీసాడు ఒక గదిలో పడేస్తారు, అంతే. ఒక పాల డబ్బా పడేస్తారు. బోళ్ళంత డబ్బు ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు, అంతే. ఆ పిల్లల్ని ఎత్తుకోవటం కానీ, వాడితో మాట్లాడటం కానీ, లేకపోతే వాడి పరిస్థితి ఎలా ఉంది కానీ చూసే పరిస్థితులు వాళ్ళకి లేదు. డబ్బులుంటే వాడికి పెడతారు, లేకపోతే వీళ్ళు తిన్న తర్వాతే ఆలోచిస్తారు.
వాళ్ళు భార్య భర్తలు ఉన్నారనుకోండి, 2 ఏళ్ల పిల్లలుండైనా క్రష్లో పడేసి వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతారు వేసవికాలం రాగానే. అంతే. అదే మన దేశంలో ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్లలు పుట్టే వరకు వీళ్ళ పనులన్నీ తల్లిదండ్రులు. ఇంకా వీళ్ళకి వెకేషన్ అనేది ఉండదు, సెలవు అనేది ఉంటుందా మన దేశంలో? తల్లిదండ్రులకి లేదు. అంటే పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. నేను కాదనట్లా, అయితే ఎంత కష్టపడుతున్నారు. కానీ ఈ కష్టమంతా దేనికోసం గడుతున్నారంటే నశించిపోయే శరీర సంబంధమైన వాటిని సమకూర్చటంలోనే సమయాన్ని గడిపేస్తున్నారు. మన పిల్లల కోసం కష్టపడుతున్నాం, వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి కష్టపడుతున్నాం, వాళ్ళకి మంచి వస్త్రాలు ఇవ్వటానికి కష్టపడుతున్నాం, వాళ్ళ కొరకు మంచి ఆస్తులు సమకూర్చడానికి కష్టపడుతున్నాం. ఇవన్నీ అవసరమే, కానీ వీటికంటే ముందు కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి క్రీస్తులో ఉండాలి. ఒకవేళ నువ్వు లోకమంతా సంపాదించి నీ బిడ్డకు ఇచ్చిన వాడి లోపల క్యారెక్టర్ లేకపోతే, వాడి లోపల దేవుని ప్రేమ లేకపోతే, ఆ వ్యక్తికి యేసుక్రీస్తు గురించిన అనుభవం లేకపోతే, ఈ మరణ ఛాయ కలిగిన దేశములో ఆ వ్యక్తి తప్పకుండా మరణిస్తాడు. ఈ లోకంలో మనం చదివినటువంటి ఆ లేఖన భాగాన్ని, మొదటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మోషే జన్మించిన సమయంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఎందుకనగా ఇశ్రాయేలు అందరినీ నాశనం చేయాలనేది ఫరో చక్రవర్తి యొక్క లక్ష్యమై ఉన్నది. ఆ ఫరో చక్రవర్తి యొక్క లక్ష్యాన్ని బట్టి వాడు ఏం చేశాడంటే మొదటగా కుటుంబ వ్యవస్థను చెల్లాచెదురు చేశాడు. దేవుని ప్రవక్త అంటాడు, ఆయన ఎలా వివరించాడంటే ఆ ఫరో ఇశ్రాయేల్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడంటేనంట, ఆ మొదటిగా మగవారికి అధిక పని అప్పగించాడు. అధికమైన పని అప్పగించాడు. ఆ అధికమైన పని అప్పగించినప్పుడు వారు ఎంతో కష్టపడుతున్నారు, వారు ఎంతో శ్రమ పడుతున్నారు. అంతవరకు వాళ్ళు చాలా సుఖమయమైన జీవితాన్ని జీవించారు. కానీ ఎప్పుడైతే వారు మట్టి దొక్కి ఇటుకలు తయారు చేసి కట్టడాలు కట్టాల్సి వచ్చిందో వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు. అయితే బైబిల్ చెప్తుంది, ఫరో వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఆశీర్వదించబడ్డారు, వారు విస్తరించారు. ఒక నిజ విశ్వాసి నిజంగా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన ప్రతి శ్రమ మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు ఒక శ్రమ నిన్ను నలగొడుతుందంటే నువ్వు ఎక్కడో పొరపాటు జరుగుతుంది, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆ శ్రమ వచ్చినప్పుడు వాస్తులు కాదు మనం చూడాల్సింది. ఈ శ్రమ వచ్చినప్పుడు నేను నిజంగా వాక్యంలోనే ఉన్నానా, నా యొక్క ప్రవర్తన వాక్యంలోనే ఉందా, నా జీవితం వాక్యానుసారంగా ఉన్నదో లేదో చూసుకోవాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే వాక్యం చూడటానికి బదులుగా వాస్తు చూస్తున్నారు క్రైస్తవులు. వాస్తు చూడాల్సిన వాళ్ళు మీరు కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు మంచి చెడు అనేది పక్కన పెట్టండి, నేను విమర్శించడం నా యొక్క ఉద్దేశం కాదు. కానీ ఒక క్రైస్తవుడు చూడాల్సింది నువ్వు వాక్యంలో ఉన్నావా లేదా. నువ్వు వాక్యంలో ఉంటే నీకు వచ్చే ప్రతి శ్రమని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునిని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. అందుకే నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు మొట్టమొదటిగా చెక్ చేయాల్సింది ఏంటంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా. నువ్వు ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఉంటే, నీ హృదయం ఆయన మీద ప్రేమ కలిగి ఉంటే, నీకు జరిగినది అది కీడైనా దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. అందునిమిత్తమే యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ నేటి దినమన అనేకులకు మేలు కలిగినట్లుగా దేవుడు దానిని ఆశీర్వాదంగా మార్చి ఉన్నాడు. ఎస్, నీ జీవితంలో జరిగే ప్రతి కీడును కూడా నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడించడం మొదలు పెడితే సాతానుడు నీకు చేసిన ప్రతి కీడుని ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన దాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. ఖచ్చితంగా ఎలా వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ నువ్వు కానీ ఆయన మీద ఆధారపడితే ఆయన వాడుకోవటానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల మీద ఎన్ని శ్రమలు పెట్టినా వాళ్ళు ఆశీర్వాదం పొందుతున్నారు. అప్పుడు వాడు అనుకున్నాడంటే, ఎందుకని ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడుతున్నారు ఇన్ని శ్రమల ద్వారా? ఎందుకు ఆశీర్వదించబడుతున్నారంటే ఇశ్రాయేలీయుల యొక్క స్త్రీలు వాళ్ళు ప్రార్థనా పరులై ఉన్నారు. వారు లోక సంబంధమైన వారు కాదు. ఐగుప్తు యొక్క స్త్రీల గురించి మీకు తెలుసు. వాళ్ళ సమయమంతా సౌందర్య సాధనాలు పూసుకోవటంతోనే సరిపోతుంది. వాళ్ళకి సమయమంతా లోకములో ఉన్న భోగాలు అనుభవించడంతోనే సరిపోతుంది.
కానీ శారా కుమార్తెలు ఎలాంటి వాళ్ళంటే వారు గుడారములో నిలిచి ఇంటి పని చేసుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే స్త్రీలాళ్ళు. అప్పుడు వాడు అనుకున్నాడంట, మగవాళ్ళ మీద ఎన్ని బాధలు పెట్టినా ఫలితం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, వాళ్ళు ఎంత అలసిపోయి వచ్చినా ఇంటికి వచ్చేసరికి ఆ స్త్రీల యొక్క ఆ భక్తి వాళ్ళ యొక్క ప్రయాస ఏం చేస్తుందంటే వాళ్ళ బాధ అంతా మర్చిపోయేటట్టు చేస్తుంది. ఆ అనుభవం ఐగుప్తీయులకి తెలియదు. ఎందుకంటే ఆడు ఇంట్లోకి వెళ్తే అక్కడ కుంపట ఉంటుంది అనమాట. అంతే ఐగుప్తీయులు అందుకే ఏం చేసేవాళ్ళు అంటే రాత్రి అంతా క్లబ్బుల్లో పబ్బుల్లో గడిపేవాళ్ళు, వాళ్ళు లోకంలో గడిపేవాళ్ళు. ఐగుప్తీయుల పురుషులేమో డ్రామాలకు లేకపోతే షికారులకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఐగుప్తీయుల స్త్రీలేమో సౌందర్య సాధనాల మీద, వాళ్ళ అందాన్ని పెంచుకోవటం మీద దృష్టి పెట్టేవాళ్ళు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన వేరుగా ఉండేది. కానీ ఈరోజు మారిపోయిందని చెప్పడానికి నేనేమాత్రం సందేహించట్లేదు. ఈరోజు శారమ్మ గారి పిల్లలకి ఫరో కుమార్తె పిల్లలకి పెద్ద తేడా ఏం లేదు, చెప్తే తప్ప. ఏదో ఒక సిలువో ఒక కొటేషనో తప్ప, ఏదో ఒక ఫోటో, ఒక అయ్యగారి ఫోటోనో ఒక కొటేషనో ఒక వాక్యం ఉంటే తప్ప వీళ్ళిద్దరూ వేరు వేరు అనే సంగతి ఎవరికి తెలియట్లేదు. ఒక పెద్ద దైవజనుడి యొక్క మనవరాలు ఫోటో ఒకటి చూశాను నేను, యూట్యూబ్లో పెట్టారు. ఆమె ఎట్టుందంటే అసలు సినిమా హీరోయిన్ని మించుంది. తేడా ఏమీ లేదు. అదే అపాయకరమైన కాలం అంటే మనం బావును గారు చూసి భయపడాల్సింది, క్యాన్సర్ను గారు చూసి భయపడాల్సింది. భక్తి కలిగి ఉన్నామని చెప్పి ఆ భక్తి లేని స్థితి కలిగి ఉండటానికి అన్నిటికంటే ప్రమాదకరమైంది. ఈరోజు తల్లిదండ్రులకి పిల్లల మీద ఆప్యాయత లేదా, అదే పెద్ద ప్రమాదం. ఓజోన్ పొర చిరిగిపోతే ఏమవుతుంది తర్వాత సంగతి. మనవాళ్ళు మాట్లాడితే చెట్లు లేవంట, 28 చెట్లే ఉన్నాయంటే 23 చెట్లే. వాళ్ళు 28 చెట్లు 23 చెట్ల సంగతి తర్వాత. ఉన్న ఇంట్లో నలుగురికి ఒకటి మీద ఒకటికి ఆప్యాయత లేదు, ఒకటి మీద ఒకటికి బాధ్యత లేదు, ఒకడినొకడు ఓర్చుకునే స్వభావం లేదు, ఒకటికొకటి ప్రార్థన చేసే అనుభవం లేదు. ఇది ప్రమాదం. ఓజోన్ పొర సంగతి తర్వాత సంగతి. మీరందరూ కొట్టుకున్న తర్వాత అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇంట్లో సమాధానం లేనప్పుడు ఓజోన్ పొర శుభ్రంగా ఉంటే సుఖం ఏంటి? మన పని ఏంటి? ముందు వాక్యంతో మనం సరి చేసుకోవటం. మనం వాక్యంతో ఎప్పుడు సరవుతామో మరణాన్ని ఆయన జీవంగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. మనం అందరం కూడా వాక్యానుసారంగా వస్తే ఓజోన్ పొరకి ఆయనే వేపిస్తాడు ప్యాచ్లు. మనకు తెలవక ముందు నుంచే ఉంది ఓజోన్ పొర. ఇప్పుడు ఏదో ఒక 50 ఏళ్ల క్రితం నువ్వు వచ్చి మొదలుపెట్టి దానికి రంధ్రాలు పడుతుంది అంటే. ఒకసారి నేను చదివినప్పుడు ఒక చరిత్ర చదివాను. ఆ చరిత్రలో ఏంటంటే డాక్టర్ లివింగ్స్టన్ అని ఒక దైవజనుడు ఉన్నాడనమాట. ఆయన జాంబియాలో పరిచర్య చేస్తాడు, జాంబియా జింబాబ్వే మధ్య. అక్కడ విక్టోరియా ఫాల్స్ అని చెప్పి ఒక జలపాతం ఉంది. ఆ విక్టోరియా ఫాల్స్ ఆయన కనుగొన్నాడంట. అందుకే దానికి ఇటుపక్క అటుపక్క కూడా ఆ టౌన్ పేరేంటంటే లివింగ్ స్టోన్ అని పెట్టారు ఆ టౌన్కి. సరే, చదివిన తర్వాత నేను జింబాబ్వే వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు నన్ను ఏం చేశాడంటే విక్టోరియా ఫాల్స్కి తీసుకుని వెళ్ళాడు చూస్తానికి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేశాను, నోరాక అంటే మనకు తెలిసిన మనం మాట్లాడతాం కదా. ఆయన విక్టోరియా ఫాల్స్ అండి ఆయన శివ టోనీ ఏదో చెప్పాడు. ఇది అన్న తర్వాత అన్న ఎస్ బ్రదర్, దీని గురించి నేను చదివాను, డాక్టర్ లివింగ్స్టన్ గారే దీన్ని కనిపెట్టాడంటగా, డిస్కవరీ చేశారంట కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, డాక్టర్ లివింగ్స్టన్ రాకముందే మా ముత్తాతలకి ఇది తెలుసు. కాకపోతే ఆయన వచ్చి అందరికీ పరిచయం చేశాడు. ఈ ఊరోడికి తెలియదా ఇక్కడ ఏముందనేది. కాకపోతే ఈ ఊర్లో సంగతి అమెరికా వాడికి తెలవాలంటే, రష్యా వాడికి తెలవాలంటే అన్ని దేశాలు తిరిగేవాడు కావాలి. కానీ ఈ ఊరోళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెలుసు. ఓజోన్ పొర గురించి దేవుడికి ముందు నుంచే తెలుసు. దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడే ఆ ప్రొటెక్షన్ కూడా ఆయనే ఇచ్చాడు. అంతేగాని ఎవరో సైంటిస్ట్ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు ఇట్లా నువ్వు సూర్యుడి కాంతి డైరెక్ట్గా పంపిస్తే ఎట్లాగా ఆ అల్ట్రా వైలెట్ రేస్ వచ్చేసి జనాలు చచ్చిపోతారు అని చెప్పి ఆయన అడిగితే అప్పుడు ఆయన మళ్ళీ రీసెర్చ్ చేసి సరే ఒక పొరేద్దామని ఆయన ఇలా దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు మనకు కావలసిన సమస్తాన్ని సృజించి పెట్టాడు. మీరు సొంతగా ఆలోచించమాకండి. మీరు ఆలోచించాల్సిన విషయాలు ఆలోచించకుండా మనం అనవసరమైన విషయాలను ఆలోచిస్తున్నాం. అదే సాతానుడి యొక్క మోసం.
ఇప్పుడు వాడేం చేశాడంటే ఇప్పుడు పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా పనిచేయాలని పెట్టాడంట. ఎప్పుడైతే స్త్రీ బయటికి వెళ్ళటం మొదలుపెట్టిందో ఏమైందంటే ఆ కుటుంబం విచ్ఛిన్నం అవటం మొదలైంది. అయినా సరే జనాభా పెరుగుతూనే ఉన్నారు. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆయన ఒక ఆలోచన చేసి ఆ మంత్రస్థానాలను పిలిపించాడు. ఆ మంత్రస్థానాలను పిలిపించి అన్నాడు, మీరు ఇశ్రాయేలు యొక్క స్త్రీలకి కాన్పులు చేసేటప్పుడు ఆడపిల్లనైతే బతకనివ్వండి, మగబిడ్డ జన్మిస్తే అక్కడే చంపేయండి అన్నాడు. అయితే మంత్రస్థానాలు దేవునికి భయపడ్డారు. మంత్రస్థానాలు దేవునికి భయపడ్డారు. ఐగుప్తుల యొక్క మంత్రస్థానాలు దేవునికి భయపడ్డారు. కానీ ఈరోజు క్రిస్టియన్ మంత్రస్థానాలు, క్రిస్టియన్ డాక్టర్లు భయపడట్లా. ఎందుకంటే క్రిస్టియన్ దేశాల్లోనే అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్న కాలం ఇది. నేను అందుకే చెప్పాను, శారమ్మ గారి కూతుర్లకి ఫరో కుమార్తెలకి పెద్ద తేడా కనబడని భయంకరమైన కాలంలో ఉన్నాం. అందుకే ఈరోజు ప్రతి విశ్వాసి ఆ జీవపు వెలుగును గుర్తెరిగి ఆ జీవపు మార్గంలో నడవవలసిన అవసరత మనకుంది. నువ్వు క్రైస్తవుడు అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఏదో నేను భక్తి చేస్తానని అనుకుని సరదాగా తిరిగితే సరిపోదు. ఎందుకంటే ఇది అపాయకరమైన కాలం. ఒకప్పుడు ఒక క్రైస్తవుడు మారాడంటే ఒక ఊరు వణికేది, ఒక ఊరు కదిలేదు, ఒక పెద్ద మార్పు జరిగేది. కానీ ఇప్పుడు పెద్ద తేడా ఏమీ లేదు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే పెద్ద తేడా ఏమీ కనబడట్లా. మనం ఎలాంటి అపాయకరమైన కాలాలకు వచ్చేసాం గ్రహిస్తున్నారా మీరు ప్రియమైన బిడ్డలారా? ఏదో కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఈరోజు నిజంగా మన బిడ్డల కోసం మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. బహుశా జాషువా కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఆయన భార్య వాళ్ళిద్దరు బిడ్డల కోసం ఎన్నో ఆశలు ఆకాంక్షలు కలిగి ఉంటారు. అయితే అవి ఫలించాలంటే ఎలా? చుట్టూ మరణం కమ్మి ఉంది. ఈరోజు మనిషి పుట్టక ముందే చావుని ఎదుర్కొని వస్తున్నాడు బయటికి. గర్భంలోనే మరణాలు సంభవిస్తున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మరణాలు సంభవించడం కాదు, ఆటోమేటిక్గా జరిగితే అది సంభవించింది అన్నాం. కానీ ఈరోజు తల్లి గర్భంలోని హత్యలు జరుగుతున్న భయంకరమైన కాలంలో ఉన్నాం. లక్షలు జరుగుతున్నాయి హత్యలు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ రోజు ఐగుప్తీయుల మంత్రస్థానాలు కూడా దేవునికి భయపడ్డారంట. ఈరోజు మీరు మనందరం కూడా ఏం కలిగి ఉండాలంటే దైవ భయం కలిగి ఉండాలి. నువ్వు నోరు మాట్లాడి ఒక మాట చెప్పేటప్పుడు, ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకేం కావాలంటే దైవ భయం కావాలి. ఆ స్త్రీలు ఏం చేశారంటే, ఆ ఐగుప్తీయుల యొక్క స్త్రీలు ఆ యొక్క మంత్రస్థానాలు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల యొక్క మగబిడ్డలను బ్రతకనించినందుకు దేవుడు వారి కుటుంబాలన్నిటిని ఆశీర్వదించాడంట. ఎస్, దేవుని కార్యాలను చేసినప్పుడు ఆయన నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన నీకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నిత్య జీవాన్ని నీకు ఇవ్వలేకపోయినా నీ ఖచ్చితంగా నువ్వు చేసిన పని ప్రతిదానికి మాత్రం ఆయన బహుమానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందులో ఏ సందేహం లేదు. అయితే ఇప్పుడు చివరికి ఫరోకి అర్థమైంది ఏంటంటే ఇంకా మనం ఏ పన్నాగాలు పనిన ఉపయోగం లేదు. మనం ఇంకా తెరచాటుని ఎన్ని పనులు చేసినా ప్రయోజనం లేదు. ఇప్పటి వరకు వాడు చేసిన పన్నాగాలన్నీ ఎలాంటివండి? తెరచాటును చేశాడు. ఇప్పుడు బహిర్గతంగా ధైర్యంగా ఇప్పుడు బయటకు వచ్చి ఒక చట్టం చేశాడు. ఏంటంటే ఇశ్రాయేలీల్లో ఎవరికైనా మగబిడ్డ పుడితే వాళ్ళ తల్లిదండ్రులే ఆ బిడ్డను తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయాలి. ఈరోజు పాపం దాగి ఉండట్లేదు. ఆమేన్. మీకు అర్థమైందా? ఇప్పుడు సాతానుడు తెర వెనకున్నాడా, ముందుకు వచ్చేసాడా? పాపం చేసే ప్రతివాడు నీతిగా బ్రతికేవాడి కంటే 7 రెట్లు ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. అవునండి, అవునా కాదా? పాపం చేసే ఎవడు దాగట్లా. ఇప్పుడు 7వ తరగతి సిగరెట్ తాగని ఇది వరకు అట్లాగే ఎవడికి కనపడకుండా ఊరు బయటికి వెళ్ళి తాగట్లా. ఒక కండక్టర్ గారు నాతో చెప్తాడు, ఇప్పుడు ఆ మాట నాకు జ్ఞాపకం ఉంటుంది. ఆయన అంటాడు, ఇప్పుడు పెద్దోడే ముసుగేసుకు తిరగాలండి ఎవడికి కనపడకుండా అంటాడు. మంచోడు ఏం చేయాలి? ముసుగేసుకుని తిరగాలి. ఎందుకంటే చెడ్డోడు ధైర్యంగా ఆవిడ సిగరెట్ తాగేటప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చాడు అనుకో, వాడు ప్రెసిడెంట్ గారు పలకరిగిపోయినా ఆడు పలకరిస్తున్నాడు, ఏంటి ప్రెసిడెంట్ గారు అంటున్నాడు. ఇప్పుడు ఆడు పెద్దరికాన్ని కాపాడుకోవడానికి ప్రెసిడెంట్ గారు ఏం చేయాల్సి వస్తుంది? ముసుగేసుకోవాల్సి వస్తుంది. నేను ముస్లింలో చదివేటప్పుడు
ఆ సంగతి నాకు ఎప్పుడు జ్ఞాపకం. ఆ 10వ తరగతి వాళ్ళు చదవలేదని అరిస్తే ఊరు మొత్తం వచ్చి గొడవ చేసేది పిల్లల మీద, ఎందుకు చదవట్లేదని. ఇప్పుడు తల్లిదండ్రులే వచ్చి గొడవ చేస్తున్నారు. మావాడు చెప్తాడు, ఆ స్కూల్లో ఎవడో చదవకపోతే గట్టి టీచర్ గారు కొట్టారంట. ఊరు మొత్తం వచ్చారంట టీచర్ గారి దగ్గరికి. నువ్వెవరో అసలు కొడతావు మా పిల్లోడిని, అడిగి మార్కులు వస్తే రాకపోతే రాకపోతే మాత్రం నువ్వు కొడతావా, అడు చదువు రాకపోతే చెప్పు, అందుకని కొట్టే అధికారం నీకు లేదు. అంటే ఇప్పుడు పిల్లల్ని గద్దించే బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. వాళ్ళు కూడా గద్దిస్తే ఊరుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు సమాజం గద్దించేది, ఒకటి మార్గం తప్పితే సమాజం గద్దించేది. ఇప్పుడు వాక్యం తప్పితే గద్దించేది ఎవరు? శరీరంగా ఏం జరుగుతుందో ఆత్మీయంగా కూడా అదే జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా గట్టిగా గద్దించాను అనుకోండి, మీ పాస్టర్ గారు అంటే పర్లేదు అనుకోండి, ఎప్పటి నుంచి పరిచయం ఉంది మాకు. కొన్ని సంఘాల్లో దెబ్బలాట పెట్టుకుంటారు దిగిన తర్వాత పాస్టర్. అయితే మాత్రం నువ్వు అంత ఖండించాల్సిందా వాక్యం? ఒకసారి శామ్యుయల్ గారు నేను ఆయన ప్రసంగం నేను ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నప్పుడు సడన్గా ఒక విశ్వాసి లెగిసి వెళ్ళిపోయింది. ఆమె అప్పటికే 3 వారాల నుంచి రావట్లేదంట ఆ సంఘానికి. మరి ఆ రోజు ఎట్టాగో వచ్చింది ఆయన ప్రసంగం, నాదేమో ట్రాన్స్లేషను. ఉండి సడన్గా అందరూ వాక్యం వింటున్నారు, ఆమె సడన్గా లెగిసేసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఆయన వెనకాల సంఘ పెద్ద పరిగెత్తాడు. ఆ సంఘ పెద్ద 2 నిమిషాల్లో రాలేదని పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మాకేం అర్థం కాల, నేను గమనిస్తున్నాను ఆమె వెళ్ళిపోవటం, వీళ్ళు పరుగులెడతాం. శామ్యుయల్ గారి ట్రాన్స్లేషన్ అంతా అయిపోయింది. ఆయన వచ్చేసిన తర్వాత, నువ్వు దెయ్యాలు ఉన్న వాళ్ళందరూ పోవాలని అన్నావా నువ్వు అన్నాడు. ఆయన అన్నాడు, నేను అనలేదు అన్నాడు శామ్యుయల్ గారు. అన్నసరికి నువ్వు అనకపోతే ఈయన తర్జుమా చేసి ఉంటాడు. నేనెట చేస్తా తర్జుమా? ఇప్పుడు ఆయన ఏం చెప్తే నేను అదే తర్జుమా చేస్తాను. అంటే ఆ పాస్టర్ గారికి ఏమనిపించిందంటే, ఈరోజు అనేక మందిలో దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలు పోవునుగా కానీ అన్నాడంట. అనగానే ఆమె కోపం వచ్చామా వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం? ఆ పాస్టర్ గారు ఆయన అనలేక నన్ను అంటున్నాడు, నువ్వు అనకపోతే ఈయనని ఉంటాడు. అరే బాబు నేనెట్టంట, ఆయన అన్నదే నేను చెప్తా ఉంటా. ఇంతగా ఆమె ఏంటంటేనంట, స్టవ్ కట్టేయకుండా వచ్చిందంట. మరి ఆమె అంటే ఇంత మాట మళ్ళీ ఈయనకి ఎట్టొచ్చిందో తెలవదు నాకు. ఇప్పుడు ఆమె వెళ్తా సంఘ పెద్దకి ఏం చెప్పిందో, సంఘ పెద్ద వచ్చి పాస్టర్ గారికి ఏం చెప్పాడో తెలవదు. వచ్చి గొడవకు దిగేశాడు ఆయన. ఆయన ఏం చేయాలి? అమ్మా ఇది అన్నాళ్లే అని సరిపెట్టాల్సిన పరిస్థితి లేదు. ఒకసారి దేవసాయం పాస్టర్ గారు చెప్పారు, ఆయన స్కూల్లో ఒకసారంట ఆయనతో పాటు పనిచేసి ఒక మాస్టర్ ఒకరిని కొడితే పెద్ద గాయం అయిపోయిందంట పిల్లోడికి. అయినా తల్లిదండ్రులు వచ్చి మాట కూడా మాట్లాడలేదంట. ఆ తరం కాదు ఇది, ఆ తరం కాదు ఇది. ఇప్పుడు పాస్టర్ ఇదివరకట్లా గద్దించి తరం కాదు. ఏదో బక్సింగర్లాగా బ్రహ్మంగార్లాగా మాట్లాడితే ఇప్పుడు ఎవడో వచ్చి తిట్టక్కర్లా. మీకు సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే విశ్వాసులు తిడతారని భయం కాదు. ఇప్పుడు పాస్టర్ గారే తిట్టవచ్చు. మీ పాస్టర్ గారు వేరులేండి. ఆమె కాపాడుకోండి ఆ పరిస్థితిని. మళ్ళీ ఆయన మీద దెబ్బలాటికి వెళ్ళమాకండి. ఇదిగో జాషువా గారు ఇట్ట అన్నాడు, ఆయన ఇట్ట అన్నాడు, శామ్యుయల్ గారు ఇట్ట అన్నాడు అని నువ్వు మారవని మార్చమాకండి. ఎందుకంటే అలా గద్దింపు కలిగిన వాళ్ళే ఉండటం మీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఇది అపాయకరమైన కాలాలు. ఇదే కాలాలండి, అపాయకరమైన కాలాలు. భక్తి చేసుకుంటూ పోతున్నామంటే కాదు, మన భక్తి అది శక్తిని కలిగి ఉండాలి, అది ఫలించాలి. మీరు లైట్ పెట్టారు, వెలుగు వచ్చింది. ఆ వెలుగు లేకపోయేసరికి ఇందాక పాస్టర్ గారు అన్నాడు, వైరేదో గదిలినట్టు ఉంది చూడండి అన్నారు. అంటే మీరు లైట్ పెట్టిన తర్వాత మీరు వెలుగుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు లైట్ ఎందుకు పెట్టారు? వెలుగు కోసం. కానీ ఆ లైట్లు పెట్టిన తర్వాత వెలుగు రాలేదనుకోండి, వస్తే వసతులు పోతే పోద్దని కూర్చుంటారు మీరు? కూర్చోరు. ఎందుకంటే ఒకటి జరగాలని మీరు ఒక వస్తువు తెచ్చినప్పుడు ఆ వస్తువు దాని పనది చేయాలి. అలాగే మీరు భక్తి చేస్తున్నారంటే ఆ భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి వచ్చే వరకే నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావో లేదో పరిశీలించాల్సిన బాధ్యత నీదే. ఇది చర్చికి వెళ్తున్నాను అని కాదు. నిజంగా నువ్వు దేవునితో నడటం మొదలుపెట్టినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కాదు అనేకమైన శ్రమలు వస్తాయి. అయితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ప్రతి శ్రమ మీద ఆయన విజయాన్ని నీకు ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన జీవపు వెలుగుని ఎక్కడ ప్రకాశిస్తున్నాడంటే మరణ ప్రదేశములలో.
మరణ ఛాయలు కలిగిన ప్రాంతాల్లో ఈరోజు ఈ జీవపు వెలుగు ప్రకాశిస్తుంది. ఆ రోజు ఐగుప్తు దేశమంతా మరణంతో నిండిపోయింది, శ్రమలతో నిండిపోయింది, పేదరికంతో నిండిపోయింది. నలిగిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసిన మరణం. ఆ కాలంలో దేవుడు మోషేను పుట్టింపజేశాడు. ఈరోజు మరణకరమైన ప్రదేశాల్లో మీరు ఉన్నారని కలవరపడొద్దు. ఎందుకంటే ఈ మరణకరమైన ప్రదేశాల్లోనే, ఈ అపాయకరమైన కాలాల్లోనే ఒక భద్రత ఉన్నదని, ఒక క్షేమం ఉన్నదని, ఒక రక్షణ ఉన్నదని దేవుడు నిరూపించడానికి నిన్ను నన్ను ఈ లోకం మీదకి తీసుకుని వచ్చాడు. ఈరోజు ఎబ్బేజు ఈ అపాయకరమైన కాలాల గురించి మనం భయపడక్కర్లేదు. కానీ ఆ బిడ్డను మీరు పెట్టాల్సిన స్థానం ఏంటంటే, దేవుని వాక్యములో మీరు పెట్టినప్పుడు చీకట్లో వెలుగు కనబడుతుంది, మరణములో జీవపు వెలుగు ప్రకాశిస్తుంది. ఈరోజు మనము క్రీస్తులో ఉండాలి. మోషేను గురించిన బోధ అనే వర్తమానంలో ప్రవక్త అమ్రాము యాకోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి వివరించాడు. ఎప్పుడైనా వీలైతే చదవండి. వాళ్ళు ఎలా కష్టపడ్డారో, ఆ కష్టాల మధ్య కూడా ఎలా ప్రార్థించారు. ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబం వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ఈరోజు అది మిస్ అవుతున్నాం మనం. ఎందుకంటే భక్తి ఉంది కానీ ఐహిక విచారాలు. ఈరోజు క్రైస్తవ్యం అంతా ఎలా ఉందంటే ముళ్ళ పొదల్లో పడిన మంచి విత్తనాల్లాగా ఉంది. నేల మంచిదే, విత్తనాలు మంచివే, కానీ పైన ఏమున్నాయంటే ఐహిక విచారాలు. ఈ చెట్టు ఎదగనీయకుండా అది ఏం చేస్తుందంటే అణగద్రొక్కుతుంది. ఆదివారం కూడా వెళ్తే 1000 రూపాయలు ఇస్తారని ఒక ఐహిక విచారం. ఈ ఆదివారం వెళ్తే వైఫై పెట్టించుకోవచ్చు. ఈ ఆదివారం వెళ్తే ఏం పెట్టించుకోవచ్చు అండి? వైఫై. చెప్పాను కదా, ఇప్పుడు రోటీ కపడా మకాన్ చాలదు. ఇప్పుడు రోటీ కపడా మకాన్ ఔర్ వైఫై ఔర్ వెహికల్ ఏదో ఒకటి కావాలి. 2 వీలరో 4 వీలరో కావాలి. ఒక 4 వీలర్ వచ్చాక 2 4 వీలర్లు కావాలి. 2 4 వీలర్లు వచ్చాక ఇంకోటి కావాలి. ఒకటేమో లాంగ్ డ్రైవ్కి వెళ్తాకి, ఒకటి షార్ట్ డ్రైవ్కి వెళ్తాకి, ఒకటి సిటీ కమ్యూనిటీకి కావాలి. ఎందుకంటే క్రెటా లాంటి పెద్ద బండి కొన్నాం అనుకో, ఫార్చునర్ కొన్నాం అనుకో, బీసెంట్ రోడ్లో తిప్పడానికి కుదరదు. బీసెంట్ రోడ్లో పార్క్ చేయడానికి చిన్న వెహికల్ కావాలి. హైవేలో జర్నీ చేయటానికి ఇక భక్తి ఎక్కడ? అసలు రోటీ కప్పడా మర్చిపోయాం మనం. అన్నం తింటామా మర్చిపోయాం. వాటి మీద దృష్టి వెళ్ళిపోయింది. ఈరోజు అంతా కూడా ఏంటంటే షోమ్యాన్షిప్, ఆర్భాటంగా చూపించుకోవటం, స్టేటస్. ఈరోజు భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఐశ్వర్యాన్ని అనవసరంగా ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో ఎంతకంటే ధనవంతులు ఉన్నారు ఒకప్పుడు, కానీ దాన్ని ఆర్భాటంగా ప్రదర్శించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రదర్శన. అందుకే బ్రహ్మం గారు ఒక వర్తమానంలో అన్నాడు, యేసు క్రీస్తులో ఏదైనా ఒక లోటు ఉందంటే, ఒక లేమి ఉందంటే ఒకటి ఏంటంటే ఆయనకి షోమ్యాన్షిప్ లేదు. ఆయన ప్రదర్శించుకోవాలా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ 5గురిని నేనే రక్షించాను, మైక్ ఇవ్వండి. అవునా అయ్యా, ఒకప్పుడు నేను ఆ దేవాలయం దగ్గర కూర్చుని ఏం చేసేవాడు చెప్పు, అడుక్కునేవాడు. ఇప్పుడు మర్చిపోయాడు, వెనకాల జరగటం మొదలెట్టు. ఇప్పుడు ఏంటండి ప్రదర్శన. ఏంటండి యేసు ప్రభు ఎక్కడ చేయలా. యేసు ప్రభు ప్రదర్శన చేయలా, ఆయన జీవించాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకం యొక్క ఆకర్షణలకు లోనుగా మాకండి. ఈ లోకం యొక్క ఆకర్షణలకి లోనుగా. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటో తెలుసా? అడ్వర్టైజ్మెంట్ అంటే నీకు అక్కర్లేని వస్తువుని, అది లేకపోతే నీకు ఏదో అయిపోద్దని భ్రమ కల్పించటమే అడ్వర్టైజ్మెంట్. అంతే. ఒకడు వ్యాగనార్లో వెళ్తున్నాడు అనుకోండి, వాడికి రోజు ఫార్చునర్ అడ్వర్టైజ్మెంట్లు కనపడతాయి. వాడికి ఏమనిపిస్తుంది అంటే, ఇంక నేను ఫార్చునర్లో కూర్చోకపోతే ఇక జీవితం వృధా, ఇక బ్రతికినా అనవసరం, ఒక నెల రోజులైనా ఫార్చునర్లో తిరగాలి అని మొత్తం అమ్మి ఫార్చునర్లో కూర్చుంటాడు. ఫార్చునర్ కావాలి, కానీ అంతకంటే ఎక్కువ సంపాదించినోడికి
కావాలి. ఏ వస్తువు అయినా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడంటే అది నీకు అక్కర్లేదు. అవసరమైన వస్తువులకి ఎవడ అడ్వర్టైజ్మెంట్ చేయక్కర్లా. ఇప్పుడు కరోనా టైంలో వాడే ఏ వస్తువుకైనా అడ్వర్టైజ్మెంట్ చేశారా? మాస్కులకు కానీ, దాన్ని ఏమంటారు, శానిటైజర్లకు కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని చూసారు పేపర్లో? చూడలా. పెట్టకపోయినా లక్షల కోట్లు సంపాదించారు. ఎందుకంటే మనిషికి అవసరమైందని ఎవడు చెప్పక్కర్లా. ఒక మనిషికి ఆకలైంది అనుకోండి, వాడికి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయక్కర్లా. మీరు రోజు పని చేస్తున్నారా? మీరు మధ్యాహ్నానికి అన్నం తినకపోతే మీకు నీరసం వచ్చేస్తుందని ఎవడు చెప్పక్కర్లా. ఎందుకంటే ఆకలేసే టయానికి వాడు ఏదో ఒకటి తింటాడు, అంతే. అది మంచి ఆహారం అయిన తింటాడు. అది ఒక మనిషి 2 రోజులు ఆకలితో ఉన్నాడు అనుకోండి, అవసరమైతే పాచిపట్టిపోయిన ఆహారం అయినా తింటాడు. అది ఆడికి ఎవడు బలవంతం చేయక్కర్లేదు. తినేవాడికి అక్కర్లేని ఇప్పుడు చెప్పాలి, మీ ఆహారంలో కార్బ్స్ ఉన్నాయా, మీ ఆహారంలో B12 ఉందా, మినరల్స్ ఉన్నాయా, లేకపోతే మా బాటిల్ కొనండి. అంటే ఇది లేకపోయినాడు బతుకుతాడు. కానీ ఇప్పుడు మనం వాడికి ఏం చెప్పాలి? ఇది లేకపోతే నువ్వు చస్తావు. అదే సాతానుడు చేసింది అవ్వతో. ఉన్న ఫలాలన్నీ తిని బాగానే ఉన్నారు వాళ్ళు, కానీ వచ్చింది ఇన్ని తిన్నా వేస్ట్, ఈ ఫలం తిన్నావా, కానీ దేవుడు తినొద్దు అన్నాడు. ఆ ముందు బాగానే చెప్పింది, ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా అని చెప్పటం మొదలెట్టింది. బస్ స్టాండ్లో చెరుకు రసం వాడు పెట్టాడు, పెద్ద బోర్డు పెట్టాడు, ఇంత పెద్ద బోర్డు. అన్ని రకాల రోగాల పేర్లు ఉన్నాయి అందుట్లో. చెరుకు రసం తాగితేనంటే ఇన్ని రోగాలు పోతాయి అంట. నిజమేనా అది? మజ్జిగ తాగితాకి వెళ్ళారనుకో, ఇన్ని పేర్లు ఆడి పెడుతున్నాడు. మజ్జిగ తాగండి ఇన్ని రోగాలు పోతాయి, మట్టి కుండలో తినండి ఇన్ని రోగాలు. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్. కానీ వాక్యానికి ఎక్కడ చోటు? ఒక మీటింగ్ పెట్టామంటే కన్వీనర్లకి అన్నిటికంటే పెద్ద బాధ ఏంటంటే ఎవరికి పాట ఇవ్వకుండా మిస్ అవుతాడో అని భయం ఆయనకి. అసలు పరిశుద్ధాత్ముడు వస్తాడో రాడో, వాక్యం జనాలకి ఎక్కుద్దో ఎక్కదో, ఎంతమంది మారతారో మారరో కాదు. ఇప్పుడు ఎన్ని రోజుల్లో మిస్ అయ్యాడా ఒక్కడి పేరు. ఇక తెల్లారు ఆదివారం ఇక యేసు ప్రభు గారు సిలువలో ఏలాడినట్టు ఏలాడాలి పాస్టర్ గారు. చూశారు కదా మొన్న వచ్చిన ప్రసంగికుడు ఏమంటున్నాడు, శామ్యూయల్ గారు, అన్న మీరు పాటలు ఎక్కువ పాడుతున్నారు అంటాడు. ఆయనకేం తెలుసు ఆదివారం తినే దెబ్బలీనా. జాగ్రత్త. ఈరోజు మనం భక్తిని చాలా చులకనగా చేసేస్తున్నాం. 8 నుంచి 10 అంతే అయిపోయింది. తర్వాత మన జీవితం నో. ఈరోజు నిజంగా ప్రార్థనా కోటాలు, పురాతన కాలం యొక్క కోటాల గురించి మేము చదువుతూ ఉంటే అక్కడ కొన్ని ఆరాధన అయిపోయిన తర్వాత గంటలు అక్కడే కన్నీరు గార్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అంట. ఈరోజు ఆ అనుభవాలు కావాలి మనకి, తిరిగి పాత భక్తి కావాలి మనకి. ఎందుకంటే మరణ ఛాయ కలిగిన ప్రాంతంలో మనల్ని కాపాడేది జీవము కలిగిన యేసుక్రీస్తు మాత్రమే. అక్కడ నీ థియాలజీ నిన్ను కాపాడదు, నీ సైకాలజీ నిన్ను కాపాడదు, నీ ఎకనామిక్స్ నిన్ను కాపాడదు, నీ డెనామినేషన్ నిన్ను కాపాడదు, నీ సమస్త పేరు నిన్ను కాపాడదు. అక్కడ నిన్ను కాపాడేది ఏంటంటే యేసుక్రీస్తుతో నీకున్న వ్యక్తిగతమైన సంబంధం మాత్రమే. ఈరోజు ఆ సంబంధంలోనికి మనం రావాలి. రాకపోతే ఈరోజు లోకంలో జరిగే సమస్యలే మనకి జరుగుతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరందరూ దేవుని కుమారులని నాకు తెలుసు, ఆయనలో లోకంతో పాటు మీరు నశించిపోతారు. ఇది ఎంత ఘోరం అండి. లోకంతో పాటు మనం ఎందుకు నశించాలి? హనోకు ఉన్నాడు, మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. నోవాహు ఉన్నాడు, లోకమంతా నాశనమైన సమయంలో దేవుడు నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. మరి ఆ రోజు కాపాడిన దేవుడు ఈరోజు కాపాడ్డా? కానీ ప్రభు అంటున్నాడు, మీరు లోకంతో పాటు పోతారు. లోకంతో మనం పోకూడదు. పోవచ్చా? పోకూడదు. మనం లోకంతో శ్రమలు పడుతున్నామంటే, లోకంతో పాటు కూలిపోతున్నామంటే కారణం ఏంటంటే మనం కూడా లోకంతో జీవిస్తున్నాం. మనం క్రీస్తుతో జీవించట్లా. ఈరోజు మనం గమనించుకోవాలి. ఆ మరణకరమైన కాలంలో అమ్రాము యాకెబెదు కుమారునిగా అన్నారు. ఆ కుమారుడు అందగాడుగా ఉండటం చూసి విశ్వాసం ద్వారా ఆ బిడ్డని 3 నెలలు కాపాడారంట. హాస్పిటల్స్ లేవు. ఆ రోజుల్లో ఆశా కార్యకర్తలు
లేరు. మెడికల్ సపోర్ట్ లేదు. రాజుగారి ఆజ్ఞ, మగబిడ్డ పుట్టగానే తీసుకెళ్ళి ఎక్కడేయాలి? నైల్ నదిలో పడేయాలి. వాళ్ళేం పేదరికమైన కుటుంబం, గుడారాల్లో బ్రతుకుతున్నారు వాళ్ళు. అయినా 3 నెలలు దేవుని మీద ఉన్న విశ్వాసంతో ఆ బిడ్డను కాపాడారు. కానీ 3 నెలల తర్వాత ఆ బిడ్డను కాపాడలేకపోయారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రవక్త అంటాడు, వాళ్ళు మరణానికి అప్పగించాలి ఆ బిడ్డని. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ బిడ్డలను తీసుకుని వెళ్ళి, ఆ మగబిడ్డ పుట్టగానే మిగిలిన ఇశ్రాయేల్ అందరూ కూడా తీసుకెళ్ళి నైల్ నదిలో బారేస్తున్నారు. ఆ నైల్ నదిలో ఉన్న మొసళ్ళన్నీ కూడా తిని అవి బలిసిపోయి ఉన్నాయంట. ఇంకా ఏం తింట్లా. మనిషి రుచి తిన్న పులి అంట, మనిషిని తిన్న పులి ఎందుకు ఎక్కువ కాలం బతకదంట. ఎందుకంటే ఆ మనిషిని తిన్న పులి ఇంకా దేన్ని తినలేదు. ఖచ్చితంగా మనిషిని వేటాడటానికి అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఊరి మీద పడిందో ఊరు దాన్ని చంపేస్తుంది. కాబట్టి ఆ నైల్ నదిలో ఉన్న ఆ మొసళ్ళన్నీ పిల్లలను తిని బలిసిపోయి ఉన్నాయి. ఈరోజు ఫార్మాస్యూటికల్స్, రకరకాల వ్యవస్థలు పిల్లల్ని మింగేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అంటే ఇవన్నీ నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు ఆ బోర్నవిటాలు ఇవన్నీ రకరకాల ఐటమ్స్, అవన్నీ షుగరే. అవన్నీ కూడా షుగరే. అవి తినకూడని పదార్థాలు. కానీ వేలు ఖర్చు పెట్టి ఆహారం పెడుతున్నారు. కానీ అవి పిల్లలకి, అందుకే ఈరోజు చిన్న పిల్లలకి ఐసైట్ వచ్చేస్తుంది, కంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షుగర్ పెరుగుతుంది. కావాలని తీసుకొస్తున్నారా తల్లిదండ్రులు అంటే కాదు. మా వాడేదో కాంప్లైన్ తిని బలంగా అయిపోతాడు. మా వాడేదో బూస్ట్ తాగితే ఐరన్ వచ్చేస్తుంది. మా వాడికి, వాడి కండలు ఐరన్గా మారిపోతాయి, వాడి ఎముకలు ఐరన్గా మారిపోతాయి. ఇంకేదో తింటే వాడికి B12 వస్తుందని పెడుతున్నారు. కానీ అన్నీ పోయిన తర్వాత షుగర్ వస్తుంది. కానీ మన పిల్లల్ని అలా వదిలేయకూడదు. అలా వదిలేయకూడదని నువ్వు చేతులు చాపినా వాళ్ళేం వినరు. ఎంతకాలం కాపాడుతావు నువ్వు పిల్లల్ని? అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ తల్లిదండ్రులు ప్రార్థించి ఏం చేశారంటే జమ్మును తీసుకుని వచ్చి ఒక పెట్టెను అల్లారంట. ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వదిలేమాకండి. మన విశ్వాసంతో ఒక పోరాటం చెయ్యాలి. ఈ సమస్య ఉందని దేవుడే చూసుకుంటాడని కాదు, దేవుడికి నువ్వు చూడమని చెప్పేటప్పుడు నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు పిల్లల కోసం ఎంత ప్రయాసపడుతున్నారో అంత ప్రయాసలో రోజుకు 1 గంట అయినా మీ పిల్లల యొక్క ఆధ్యాత్మికత కొరకు దేవుని సన్నిధిలో మీరు పని చేయండి. ఎస్, తప్పదు. ఎందుకంటే ఈరోజు బయట మరణం ఉన్నది. మన పిల్లల్ని పంపించేది మరణంలోనికి. లోకమంతా మరణమే. వీధుల్లో మరణం, ఆహారంలో మరణం, విద్యలో మరణం, ఎక్కడ చూసినా మరణమే. మరణం లేని చోటు ఎక్కడ? ఏ తీవ్రవాదులు రావక్కర్లా. కొన్ని హై స్కూళ్ళల్లో స్టాఫే చంపేస్తున్నారు పిల్లల్ని. కావున చూస్తున్నారా పేపర్లో, రేడియోల్లో? ఈ మరణాలన్నిటి మధ్య మన పిల్లల్ని కాపాడేది యేసుక్రీస్తు మాత్రమే. దాని కొరకు మీరు ప్రయాసపడాలి. మీరేదో ఒక మాట అనుకుంటే కాదు. వాళ్ళ చేతులతో అల్లారు, ఆ జమ్మును తీసుకుని వచ్చారు, ఒక పెట్టెను అల్లారు, దానికి లోపట వెలుపట కీలు పోశారు. ఈరోజు మన జీవితంలో, మన పిల్లల జీవితంలో, ఇద్దరి జీవితంలో వాక్యం ఉన్నదా లేదా, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఉన్నదా లేదా అని మనం నిరంతరం పరిశీలించాలి. ఈరోజు దేవుని సన్నిధి ఎవరు లెక్క చేయట్లా. ఇక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా అనేది ఏ మనిషి లెక్క చేయట్లా. ఏం లెక్క చేస్తున్నారు? ఆకారాన్ని లెక్క చేస్తున్నారు. కానీ ఒక దైవజనుడు అన్నాడు, నేను ఆ కొటేషన్ రాసుకోలేదు కానీ ఇంగ్లీష్లో చాలా బాగా చెప్తాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు దేవుని ఎదుట దాచిపెడుతున్నావు. నీ జీవితంలో ఉన్న పాపాన్ని దేవుని ఎదుట దాచి నేను దేవుణ్ణి మోసం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఎలా మోసం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఎలా మోసం చేస్తున్నాడంటే, ఆయన సన్నిధి నీతో లేదన్న సంగతి నీకు తెలవకుండా ఆయన నిన్ను మోసం చేస్తున్నాడు. సంసోనుకి దేవుని సన్నిధి ఉందా? బలం పోయింది. దేవుని బలం ఉంది, పనులు చేశాడు, ఆయన పాపంలో తిరిగాడు. ఆయన అనుకున్నాడు, నేను ఎన్నిసార్లు పాపం చేసినా నేను దేవుణ్ణి మోసం
చేయగలను అనుకున్నాడు. ఎందుకంటే చేసే తప్పు పని చేస్తానే ఉన్నాడు, కావలసి వచ్చినప్పుడు యెహోవా అంటున్నాడు, ఆ శక్తి దిగొస్తుంది, ఆయన చేయాల్సిన పని చేస్తున్నాడు. అయిపోగానే ఆ సన్నిధిని పక్కన పడేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళి తన పాత జీవితాన్ని తాను ఎంతకాలం, ఒక సమయం వచ్చింది, శక్తి వెళ్ళిపోయింది, కానీ ఉందనుకున్నాడు. సంసోను ఏమనుకున్నాడండి? అదే పౌలు గారు చెప్పాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి శ్రమ. ఈరోజు మనం చేసే ప్రార్థన శక్తివంతమైంది, అది జవాబునిచ్చేది. మనం దేవుణ్ణి స్తుతించేది, అది శక్తివంతమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ లోపల వెలుపట కీలు పూసిన ఆ జమ్ము పెట్టెలో ఆ బిడ్డను పెట్టారు. ఆ బిడ్డను తీసుకువెళ్ళి నైల్ నదిలో వదిలారు. ప్రవక్త అంటాడు, దాన్ని ఎలా వివరించాడంటే ఆ బిడ్డను మరణం మధ్య పడేశారంట. హల్లెలూయా, మరణం మధ్య పడేశారు, ఆ నీళ్లలో వదిలారు. ప్రవక్త అంటాడు, నీరు ఎప్పటికీ జన సమూహాలకి సాదృశ్యం. మన బిడ్డని మీరు ఎప్పుడు ఒళ్ళో పెట్టుకోవటానికి కుదరదు. రేపు వాడిని స్కూల్కి పంపించాలి, రేపు వాడిని కాలేజీకి పంపించాలి, లేకపోతే జనాల్లో వాడిని తిప్పాలి. కానీ ఇదంతా ఏముంది అక్కడ? వాటి మధ్య బిడ్డలను తినే మొసళ్ళు ఉన్నాయి, అపవాది యొక్క సేవకులు ఉన్నారు, అపవాది యొక్క ఏజెంట్లు ఉన్నారు. ఎక్కడ చూసినా మరణం గమ్ముతా ఉంది. అయితే నువ్వు భయపడొద్దు, కానీ నీ బిడ్డను జనాల్లోనికి పంపించే ముందే ఆ బిడ్డ మీద వాక్యాన్ని పెట్టు, ఆ బిడ్డ లోపల వాక్యాన్ని పెట్టు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు ఎదుట మాట్లాడాల్సిన మాటల్లో మీరు సెన్సార్ చేసి మాట్లాడండి. మీరు ఎట్టబడితే అట్టగా మాట్లాడుకోకూడదు. మీరు ఎట్లా పడితే అట్ట మాట్లాడారు అనుకోండి, మీరు మాట్లాడిన చెడంతా వాళ్ళ లోపలికి వెళ్ళద్దు. కానీ ఈరోజు మన బిడ్డల లోపలికి వెళ్ళాల్సింది ఏంటంటే వాక్యం, దేవుని సన్నిధిని వెళ్ళాలి. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు వెంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే త్రోవ నడిచేటప్పుడు నీ బిడ్డతో నువ్వు వాక్యాన్ని ధ్యానించు, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించు అన్నాడు. మన పిల్లలకి వాక్యాన్ని బోధించండి. అబద్ధాలు ఎట్లాగో లోకం నేర్పేస్తుంది, మీరు మాత్రం యథార్థత నేర్పండి. అంతేకాదు అరే అమ్మకి చెప్పమాకు, నాన్నకి చెప్పమాకు అని నువ్వు చెప్పుకుంటూ వచ్చారనుకోండి, వాళ్ళకి 5-6 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు పెద్ద మ్యాజిక్లు నేర్పుతున్నారు. అసలు ఏది అడిగితే అమ్మ కొనిస్తుందో వాళ్ళకి తెలుసు, ఏ వస్తువు నాన్నతో కొనిచ్చాలో వాళ్ళకి తెలుసు. అంతే. ఎందుకంటే మీరిద్దరూ వేరువేరుగా యాక్షన్ చేస్తున్నారు వాళ్ళ ముందు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వాళ్ళని పెట్టండి. ఎందుకంటే మరణం ఉన్నది, అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన తన వారిని ఎరిగి ఉన్నాడు. ప్రవక్త అంటాడు, ఆ బిడ్డ మరణములో గుండా ప్రయాణిస్తున్నాడు. అయితే ఈరోజు ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఎల్లప్పుడూ మనల్ని చూచుచున్న దేవుడు ఒకడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ తల్లి కూడా 3 నెలల తర్వాత వదిలేసింది. ఆ 3 నెలల తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని కాపాడలేకపోయారు. కానీ ఆ బిడ్డ పుట్టక ముందు నుంచే ఆ క్షణం వరకే ఆ బిడ్డను చూస్తున్నాడు ఒకడు. ఆ చూసే ఆయన ఒక ముసలాయన కాదు, ఒక సామాన్యుడు కాదు, ఆయన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడై ఉన్నాడు. ఆమె భూమి ఆకాశాలకు సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రతి మొసలి వస్తా ఉందంట. అయితే దేవుని దూతలో తమ ఖడ్గములు చాపి ఆ పెట్టి మీద నిలబడిన ఒక దేవదూత ఆ ఖడ్గాన్ని చాపినప్పుడు ఆ ఖడ్గాన్ని చూసి ప్రతి మొసలి కూడా దారించుకుంటా వెళుతుందంట. ఈరోజు వాక్యమే మన బిడ్డల్ని మనల్ని కాపాడేది, వాక్యం మాత్రమే. అందుకే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, మీకు బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తినే అన్ని తినండి, అందుట్లో అబ్జెక్షన్ లేదు, మీరు తినాలి, లేకపోతే నీరసం వస్తుంది. కానీ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు. తిండి తినకపోతే నీరసం వస్తుంది, తింటే ఆయాసం వస్తుంది. కానీ బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిని బట్టి ఆనందించాలి. ఫ్రిడ్జ్ కొన్నందుకు ఆనందం ఒక్కరోజే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్ తెచ్చుకుంటారు, ఒకరోజు ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ డే బిల్ వస్తుంది, ఇక ఏడుపు. ఇదిగో చెప్పేవా నువ్వు తేమంటేనే ఫ్రిడ్జ్ తెచ్చే బిల్లు చూడు ఎంత అయింది, వెళ్ళి మీ నాన్న అడిగి తీసుకురా. ఏదో ఒక గొడవ సంథింగ్. లేదా ఎంగారు ఒక్కరోజు ఉండి వారం రోజులు పెడతా ఉంటుంది ఫ్రిడ్జ్ కొన్న దగ్గర నుంచి. లేకపోతే ఈ వారం కూరలన్నీ వచ్చే వారం షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్ వచ్చాక దానం పోయింది జనాలకి. ఇది వరకు ఏంటంటే పాడవుద్దన్న ఎవరికన్నా పెట్టేసేవాళ్ళు. ఇప్పుడేమొచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టేయి
అంటే మనుషులు ఏం పోయింది, అసలే దానగుణం తక్కువ జనాలకి, అది కుళ్ళిపోద్దానన్న ఉద్దేశంతోనైనా పెట్టేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు కుళ్ళిపోద్దన్న బాధ లేదు కాబట్టి వాక్యమే మనల్ని కాపాడేది. ఆ మరణం వారి సమీపంగా వస్తుంది, ఆ బిడ్డ సమీపంగా. కానీ దేవుని దూతలు ఏం చేస్తున్నారంటే ఆ మరణాన్ని పారద్రోలుతున్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కృతజ్ఞత కూటం కాబట్టి నేను ఎక్కువగా వెళ్ళట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మరణ ఛాయలలో మనం నివసిస్తున్నాం. మన బిడ్డలు మరణ ఛాయల్లో నివసిస్తున్నారు. అయితే కలవరపడాల్సిన అవసరం లేదు. ఆయనే మనకు జీవమై ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం నమ్మాము అంటే ఏదో నమ్మామని కాదు, ఆయనతో మనకు వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఆ పెట్టి ప్రయాణిస్తూ ఉన్నది, మొసళ్ళన్నీ తప్పుకున్నాయి. కానీ చివరికి ఆ పెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఆ బిడ్డను చంపమని ఎవడు ఆజ్ఞాపించాడో ఆ రాజు యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఆ బిడ్డ ఆ పెట్టి తెరవగానే ఆ తల్లికి అర్థమైంది ఈ పిల్లోడు హెబ్రీడని. ఆ బిడ్డ హెబ్రీడని అర్థమైపోయింది. అయితే బైబిల్ చెప్తుంది దేవుడు ఆమె హృదయంలో ఒక ప్రేమను కలిగించాడంట. ప్రవక్త అంటాడు, ఈ ప్రపంచం అంతట్లో అత్యంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. అయితే ఒక శత్రువును చూసి కూడా ఆ తల్లికి, ఆ యొక్క ఫరో కుమార్తెకి ఏం కలిగిందంటే దయ కలిగింది. బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా ఈ మాట వినండి. మనందరికీ ఒక అలవాటు ఉంది, మనందరం చెప్తాం, అందరికి అనుభవాలు ఉన్నాయి. అయ్యగారు మేము నమ్మిన వాళ్ళే మాకు ముంచేశారండి, మేము ఎవరు నమ్మేవాళ్ళు మాకు అన్యాయం చేసేసారండి చెప్తారా మీరు? ఎట చెప్పని వాళ్ళు ఎవరిక్కడ లేరు, నమ్మించి మోసం చేశారని అంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు ఇందుట్లో నేరస్తులు మీరే. ఇందుట్లో నేరస్తులు ఎవరు? మీరే. అయ్యగారు నేను నలుగురు నమ్మానండి, నలుగురు మోసం చేశారంటే నీదే పొరపాటు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, పొరపాటు మందంటే జనాలు ఒప్పుకోరు. అందుకే ఈనాడు కూడా అమ్మ అట్ట చేశారమ్మా, పోనలే అమ్మ యేసుప్రభుని కూడా అట్టగే చేశారు అంటే ఈడు యేసుప్రభు అంత ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. ఈడు వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా రండి. ఒకని ప్రవర్తన యెహోవాకి ఇష్టమైనప్పుడు వాని శత్రువులను కూడా వాడికి లోబడినట్లు చేస్తాడు. అంటే నిన్ను నమ్మినోడు కూడా మోసం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీ ప్రవర్తన ఆయనకి నచ్చట్లా. అది నీ ప్రవర్తన ఆయనకి నచ్చితే నిన్ను పొడవటానికి కత్తి తీసుకొచ్చినోడు కూడా నీకు మేలు చేసి వెళ్ళేటట్టు ఆయన మారుస్తాడు. మోషే ఏం చేయాల, ఏడుతా ఉన్నాడు, ఆడికి ఏమీ తెలీదు. కానీ ఆ తల్లి, ఆ యొక్క ఫరో కుమార్తెకి శత్రువు అని తెలిసిన తర్వాత కూడా, ఆ బిడ్డ హెబ్రీయుడని తెలిసిన తర్వాత కూడా ఎవరో తీసుకురాలేదుగా, అమ్మ ఈ చెట్టును పుట్టాడమ్మా, లేకపోతే ఒక ఆకాశం నుంచి ఒక పక్షిరాజు తీసుకొచ్చాడమ్మా అని కాదు. ఆ పిల్లోడిని చూడగానే ఆమెకు అర్థమైపోయింది ఈడ హెబ్రీయుడు పిల్లోడు. వెంటనే ఏం చేయాలమ్మా? చంపేయండి. ఆ పెట్టిలో నెత్తి అవతల పడైతే అయిపోద్ది ఒక్క నిమిషం. వీళ్ళ ప్రయాసాన్ని పైన తిరిగే దేవదూతల కత్తులు పట్టుకు తిరగటం ఇవన్నీ వృధా. ఆ ఒక్క క్షణంలో నిర్ణయం తీసి అవతల పారేస్తే. కానీ ఆమె హృదయాన్ని మార్చిన వాడు దేవుడు. ఎందుకు మార్చాడంటే ఒకని ప్రవర్తన యెహోవాకి ఇష్టమైనప్పుడు. ఈరోజు తల్లిదండ్రులంగా, ఒక విశ్వాసిగా మన ప్రవర్తన నచ్చాలి దేవుడికి. మన ప్రవర్తన వాక్యంతో నడవండి. అప్పుడు మీరు ఎట్లా చెప్పాల్సిన అవసరం ఉండదు. మేము నమ్మిన వాళ్ళే మమ్మల్ని ముంచేశారు అనకుండా, మమ్మల్ని ముంచుతారనుకున్న వాళ్ళే మాకు ఆ సమయానికి సహాయపడ్డారండి. సంసోన్ అంటాడు, తిను దాని నుండి తిండి వచ్చును. సంసోన్ని తినాలి, అది సింహం. కానీ సింహంలో నుంచే దేవుడు సంసోనికి తేనెనిచ్చాడు. అయితే ఎన్నాడా మనోడు మోసం చేశాడు దేవుడిని. అందుకే దేవుడు కూడా మోసం చేశాడు. కండలు అలాగే ఉన్నాయి, బలం అలాగే ఉంది, శక్తి అలాగే ఉంది, జుట్టు అలాగే ఉంది. కానీ ఆత్మ వెళ్ళిపోయింది, శక్తి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ శత్రువుతో కూడా, ఇప్పుడు ఈ మరణ దూతలను చూసి వీటన్నిటి చూసి మీరు కలవరపడమాకండి. వాటన్నిటి ద్వారా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. యోసేపు యొక్క శత్రువులందరి ద్వారా దేవుడు యోసేపు జీవితాన్ని హెచ్చించుకుంటా వెళ్ళి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టాడు. ఈరోజు మోషే జీవితం యొక్క ప్రారంభం ఏంటో తెలుసా? చంపవలసిన వ్యక్తి
మోషే తల్లికే జీతం ఇచ్చింది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఒక తల్లి తన బిడ్డను పెంచినందుకు జీతం అనేది ఎవరెవరు? తల్లే వేరే వాళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకోవాలి. కానీ మోషే యొక్క జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, మోషే తల్లి తన సొంత కుమారుని పెంచినందుకు రాజుగారి యొక్క ఉద్యోగం దొరికింది ఆమెకి. ఆమె గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. ఈరోజు నిజంగా మీ బిడ్డల్ని మీరు వాక్యంతో పెంచండి. దేవుడే నీకు నీ బిడ్డకి పోషకుడు. ఆయనే భద్రపరచువాడు, ఆయనే కాయువాడు, ఆయనే హెచ్చించువాడు. ప్రతి మరణపు మార్గం గుండా నువ్వు నడిచేటప్పుడు మరణం నిన్ను అంటకుండా జీవములోనికి నడిపించేవాడు ఆయన. కాబట్టి వాక్యంతో నిలబడండి, వాక్యానుసారంగా నిలబడండి, ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించండి. ఆ నిత్య జీవాన్ని మనం చేరదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.